మా ఆయన చేస్తానన్న మ్యాంగో ఐస్ క్రీమ్ నేనే చేసేస్తున్నాను. దీంట్లో కావాల్సినవి ఓ మ్యాంగో, అది బాగా కోసేయాలి. కోసి ముక్కలు ముక్కల కింద కోసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత వేసుకోవడానికి డ్రై ఫ్రూట్స్, ఖర్జూరం పిక్కలు తీసేసి, బాదం, జీడిపప్పు, పాలు అండ్ కొంచెం షుగర్ కూడా. షుగర్ తీయటం మర్చిపోయాను, షుగర్ కూడా తీర్చుకోండి. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకుందాం. అండ్ గేదె పాలు చిక్కనివి, మంచిగా గేదె పాలైనా పర్లే, ప్యాకెట్ పాలైనా పర్లే, చిక్కటి పాలు. అండ్ మ్యాంగో. ఇప్పుడు దీన్ని మిక్సీ చేసేద్దాం. రెడీయా? మిక్సీ చేసేద్దామా? చూడండి, చిక్కగా మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ. ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొద్దాం. బాగుంది కదా? ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మంచిగా అయ్యాక అప్పుడు తినచ్చు. అప్పుడు చూద్దాం ఎలా ఉంటుందో. మా ఆయన వేస్తారు. గ్లాసుల్లో వేస్తున్నావు బావా, ఓకే, బట్ మరి దాంట్లోకి అదేంటి మామూలుగా అలాగే పెట్టి తర్వాత తీసుకొని తినేటమేనా? అంటే గట్టిగా గడ్డ కట్టదు, నార్మల్ ఐస్ క్రీమ్ ఎలా తింటామో అలా తింటామే కదా. ఎట్లా తినేవాళ్ళు తినచ్చు. ఐస్ క్రీమ్ కావాలంటే గడ్డ కట్టేదాకా 8 hours ఆగాలి. 8 hours ఆగాలా? 8 hours వరకు నేను ఆగలేండి, నేను తినేస్తాను. నాకు నార్మల్ ఐస్ క్రీమ్ చాలు, ఐస్లో వద్దు. మీరు కూడా ఇలా సింపుల్ రెసిపీగా రెడీ చేసి ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి. ఇదైతే నేను చేసింది కాదు, మా ఆయన చేసిందే. అంటే చేస్తానని చెప్పి రెసిపీస్ అని చెప్పి పడుకున్నారు. నేను అప్పటి వరకు ఆగలేక నేను చేసేసుకున్నాను. ఇప్పుడు వచ్చింది అయితే మా ఆయనే, అందుకే ఇప్పుడు మళ్ళీ చేస్తున్నారు. ఆయన చేసిన మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ. ఈసారి చూడాలి, టేస్ట్ చూడాలి ఎలా ఉందో. సూపర్గా వచ్చింది, మీరు కూడా ట్రై చేయండి.